మహావతార్ బాబా గురించి సరోజమ్మ గారి మాటల్లో స్టోరీ విందామండి. తర్వాత ఆయన ఎనర్జీ ఫామ్ అయింది. ఆ రోజు కొన్ని అంతరిక్ష నౌకలు రావటం కూడా నేను అందరికి చూపించాను. ఆ రోజు ఇట్లా చూడగానే పైన పర్సులో ఉంది ఫోటో. ఇదేంటి ఇది ఎట్లా వచ్చింది నా దగ్గర అర్థం కాలే. కానీ ప్రూఫ్ చూపించాలి, నేను నమ్మాలంటే ప్రూఫ్ ఉండాలి కదా. 25 గంటలు 35 గంటలు కూర్చున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు 3 గంటలు కూర్చుంటే అప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్కి వస్తేనే ఈ ఎనర్జీ వచ్చే ఎనర్జీని తట్టుకోగలుగుతారు. ఇంకా విపరీతమైన ఎనర్జీ రాబోతుంది. ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా కానీ ఉండదు, మిలియనీర్ అయినా ఉండదు. కానీ మనిషి ప్రశాంతంగా ఉండేది. కానీ బాబా సంబంధించిన వాళ్ళందరూ రావడం మొదలు పెట్టారు. నా కనెక్షన్ ఉన్న వాళ్ళంతా నార్త్ సైడ్ ఎక్కువ ఉన్నారు. నా పేరు సరోజ, ఖమ్మం మాది. ఫస్ట్ సిట్టింగ్ లోనే తాడే ఓపెన్ అయిపోయి నేను అన్ని చూడటం, విజన్ చూడటం అనేది నాకు కనపడింది. 4th డేలో హాస్టల్ ట్రావెల్ చేసేదాన్ని. కాబట్టి అప్పటి నుంచి కూడా నేను ఆ పేర్లు కూడా వినలేదు. ఇలాంటి పేర్లు ఒకటి ఉంటాయి అనేది ధ్యానంలోకి వచ్చాక కూడా నేను వినలేదు. అప్పటికి సబ్జెక్ట్ ఏం తెలియదు. కానీ కూర్చున్న వెంటనే ధ్యానంలో కూర్చోబెట్టారు. తెలవంగానే లోపలగా వెళ్ళాను. ధ్యానంలో కూర్చోమన్నారు, కళ్ళు మూసుకోమన్నారు, శ్వాసను గమనించమన్నారు. పైసలు వెంటనే ఒక 5 నిమిషాల్లోనే ఎవరెవరు కనపడటం మొదలు పెట్టారు. కనపడుతుంటే ఏదో భ్రమ అనుకున్నాను. మరు నిమిషంలో నాకు ముద్రలు రావటం, దేవతా ముద్రలు వచ్చినాయి. ఇంకొక నిమిషంలో వెంటనే తాడే ఓపెన్ అయిపోయింది. ఆ తర్వాత మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది. ఇక కూర్చొని లేచాను 1 గంట. ఇక తర్వాత నుంచి ఇంటికి వచ్చి ఏంటి ఇట్లా కూర్చుంటే కొంచెం సేపట్లో ఇన్ని వచ్చినాయి నాకు, ఇదేంటో అంతగా అనుకోవాలి అని రోజు 3 గంటలు ధ్యానం చేశాను. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 గంటల ధ్యానం పర్ఫెక్ట్గా చేశాను. అప్పుడు ఒక్కో దాని గురించి తెలుసుకుంటా ఉన్నాను అనమాట. అన్నీ నా ఇన్నర్లో సమాధానాలే. అంతర్బోధ నుంచి తెలుసుకున్నాను మొత్తం టోటల్గా. నాకెవరు గైడెన్స్ కూడా లేదు, కానీ నా ఆత్మే నాకు గైడెన్స్ అయింది. అట్లా నేను తెలుసుకొని చరచకా వెళ్ళిపోవడం తెలిసిపోయింది నాకు. ఎందుకంటే నా ఆత్మని ఎప్పుడైతే అది పెట్టుకున్నానో ఎందుకంటే నేను తప్పుకొని ఎవరిని నమ్మను అంటే అది ఏది కరెక్ట్ కాదా అని నమ్మను. నేను బయటికి వెళ్ళి కూడా అసలు తిరగను. అలాంటిది ఇక ఎప్పుడైతే అంతరాత్మ నాకు ఫ్రెండ్ అయిపోయింది, అది ఎప్పటికప్పుడు చెప్తా ఉంటే నేను దాన్ని ఫాలో అవుతూ వచ్చాను అనమాట. నాకు ఎవరు బయట స్నేహితులు లేరు. అంటే హలో అంటే హలో అంటాం అంతవరకే. కానీ అంతరాత్మతో మాత్రం బాగా స్నేహం చేస్తాం. దాంతో అది ఎప్పుడు డైరెక్షన్స్ ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనసు సమాజంకి వెళ్ళి చూసి ఆ మురికి అంటించుకొని మనసు రేజ్ అవుతుంది, కానీ ఆత్మ రేజ్ అవ్వాల. ధ్యానం ద్వారా మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు ఆత్మ ఏమో రైజ్ అవుతుంది, మనసు డౌన్ అవుతుంది. అప్పుడు అంతరాత్మ చెప్పేదన్నీ వినపడతాయి మనకి. అందుకే మనసు ఏంటంటే కోతి లాంటిది, అర్థమైందా? అప్పుడు ఎప్పుడైతే ధ్యానం చేస్తామో హనుమంతుడు అవుతుంది. అది అనమాట లెక్క. హనుమంతుడే ధ్యానం చేస్తే హనుమంతుడు, ధ్యానం చేయకపోతే కోతి, అట్లా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో హనుమంతుడు అంటే ఒక యోగి అయిపోతాం. మళ్ళీ యోగి అంటే స్పెషల్ డ్రెస్సులు వేసుకోవాలి అట్లా ఏం లేదు. నీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోవచ్చు. ఎవరు ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది తప్పితే ఎవరు అట్లనే ఉండాలి అనేది లేదు ఇక్కడ పిఎస్ఎంలో. నీ ఇష్టమైన డ్రెస్ కాదు, ఎట్లాంటి డ్రెస్ అయినా వేసుకోవచ్చు, బ్రహ్మాండమైన వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. కాబట్టి అది ఎవరిష్టం వాళ్ళది. ఏమీ ఇక్కడ అట్లా రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎందుకంటే నీకు ఇష్టమైన పని నువ్వు చేయటం అంతే. ఎవరైనా ఏదైనా చేస్తుంటే నువ్వు అది చేయొద్దని కూడా చెప్పరు ఇక్కడ. ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది ఆయన చేస్తుంటాం అనే పద్ధతిలో ఉంటుంది అనమాట. కాబట్టి అవి అంతే ఇక ఇక్కడ ఆ టైప్లో జరుగుతుంది. స్వేచ్ఛ, ఆత్మ స్వేచ్ఛ వస్తుంది ధ్యానం చేస్తే. మెయిన్ ఆత్మకి స్వాతంత్రం. సినిమా చూసా, బాబా సినిమా. చూసినప్పుడు బాగా ఇన్వాల్వ్ అయ్యి అప్పుడప్పుడు టీవీలో వచ్చినా చూస్తుండేది. అయితే ఆ సినిమా ఇప్పుడే వచ్చింది, తర్వాత వస్తే బాగుండేది, అందరికి అర్థమే కాలేదు అనుకున్నాను. ఒకే ఆత్మ కదే సినిమా తీశారు. నేనైతే బుక్ చదవలేదు, నాకు అనిపించింది. అయితే తర్వాత అందరిని అడిగితే అదేనన్నారు స్టోరీ. ఆ బాబా సినిమా చూసినప్పుడే ఆయన వచ్చి అట్లా కూర్చోవటం అదంతా కొంచెం ఇన్స్పైరింగ్ గా అనిపించింది నాకు. అంతవరకే తెలుసు, నాకు ఇంకేం తెలియదు. కానీ ఇక్కడ వచ్చాక ఆయన కనెక్ట్ అయ్యారు. సో బాబాజీ గురించి ఫస్ట్ పరిచయం మీకు ఎలా అయింది మేడం? డైరెక్ట్ గా హాస్టల్ గానా లేదంటే డైరెక్ట్ గానా ఫస్ట్ పరిచయం బాబాజీ? పరిచయం బాబా అంతకుముందు ఏం తెలియదు నాకు. అయితే నేను 2016లో ఇక్కడ నేను ఒక వర్క్ చేస్తా ఉంటుంటే అక్కడ బాబా పిలిచారు. బాబా ఏంటంటే మేడం అని పిలిచారు. పిలిస్తే నేను ఎవరైనా అటు చూసి ఇక్కడ ఎవరు పగలు కూడా రారు అసలు ఎవరు లోపలికి. అలాంటి ప్లేస్ అనమాట ఇది, ఫారెస్ట్ ఫుల్. అయితే ఎవరని చూస్తే ఎవరు లేరు. మా డ్రైవర్ కూడా, కార్ డ్రైవర్ ఇక్కడే దూరంగా ఉన్నాడు, ఎవరు లేరు. ఎవరు పిలిచారా అని అడిగి చూస్తే ఎవరు లేరు.
ఫిజికల్ గా ఎవరు కనపడలేదు. మళ్ళీ పని చేసుకుంటుంటే మళ్ళీ మేడం మేడం అని పిలిచారు. పిలిస్తే ఎవరని చూసి ఎవరు మీరు అని చెప్పి నేను మనసులోనే అనుకున్నాను అనమాట. మనసులోనే ఎవరు మీరు అని అన్నా. అంటే దాన్ని టెలిపతి అంటాం అనమాట. అయితే అది చెప్పినప్పుడు ఎందుకంటే పైన వాళ్ళంతా టెలిపతిలోనే మాట్లాడుతుంటారు ఎక్కువ. అప్పుడు నేను అప్పటికే నాకు కొంత టెలిపతి మీద ఉన్నది అనమాట. అందుకోసం నేను ఎవరు మీరంటే నేను మహతార్ బాబాజీని అన్నాడు. నేను ఒకసారి ఉలికి పడ్డాను. మహతార్ బాబాజీయా, ఈయన ఎందుకు వచ్చాడు? నేను అడిగాను అనమాట, మీరు ఇంత పెద్ద ఆయన హిమాలయస్ లో ఉంటారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగితే, నేను హిమాలయ నుంచి ఫస్ట్ టైం కాశ్మీర్ వ్యాలీకి వచ్చాను. ఆయన భూమండలానికి రూలర్ అనమాట. ఈ భూమిని పరిపాలించే వాళ్ళు మెయిన్ రూలర్ ఆయన. కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే కాశ్మీర్ వ్యాలీలో ఉండి భూమిని పరిపాలించడానికి వచ్చాను అన్నాడు. అనేటప్పటికి నాకు అసలు దీని బాబానా కాదా, లేకపోతే ఎవరైనా వచ్చి అట్లా అంటున్నారా అని ఒక క్షణం మైండ్ లోనే అయింది. ఆయన రీడ్ చేశాడు. వాళ్ళు ఈజీగా రీడ్ చేయగలుగుతారు అనమాట, మనం బయటికి చెప్పకపోయినా. ఆయన రీడ్ చేసి వెంటనే వచ్చి హాస్టల్ గా నిలబడ్డాడు. ఫిజికల్ గా కాదు, హాస్టల్ గా వచ్చి నిలబడితే నా బాడీ అంతా షేక్ అయిపోతుంది అనమాట. ఆయన రాగానే ఆ షేక్ అయిపోతే ఆ ఎనర్జీస్ నాకు అర్థమవుతున్నాయి. అప్పుడు నాకు, ఎందుకంటే నేను మామూలు ఎవరన్నా వచ్చినా కానీ షేక్ అవ్వదు బాడీ, కానీ ఈయన వచ్చాడు అనగానే షేక్ అయిపోయింది. షేక్ అయిపోతే ఏంటబ్బా, ఈయన కొన్ని కోట్ల సంవత్సరాల ధ్యానం ఉంది ఈయనకి, ఈయన రాగానే షేక్ అవుతుంది బాడీ, కాబట్టి ఖచ్చితంగా ఆయన అర్థమైంది. హైట్ ఉన్నాడా మేడం? అంటే మన ఫోటోలో చూసే విధంగానే ఉన్నాడా? హాస్టల్ గా ఉంటారు, ఫిజికల్ గా కనపడలే, హాస్టల్ గా కనపడ్డారు. ఎందుకంటే ఎనర్జీస్ తెలుస్తాయి అనుకుంటున్నాను. మామూలుగా ఫిజికల్ గా ఫేస్ ఏం లేదు, అట్లనే ఉంటాడు ఆయన. అలా కూడా కనపడ్డాడు ఒకసారి, అది కూడా చెప్తాను. అయితే నేను సరే అని, నేను ఇది ముందుకు రా, నేను ఒక ప్లేస్ చూపిస్తా, ఆ ప్లేస్ లో నేను వచ్చి ఉన్నాను, నా కోసం నువ్వు నీ పర్సులో ఒక ఫోటో ఉంది, ఆ ఫోటోని అక్కడ పెట్టేసి స్టార్ట్ చేయని చెప్పారు. అయితే నాకు పర్సులో ఫోటోలు పెట్టుకునే అలవాటు లేదు అసలు, ఆయన ఫోటో అసలు లేదు. అయితే ఇక ఇట్లా చూడగానే పైన పర్సులో ఉంది ఫోటో. ఇదేంటి, ఇది ఎట్లా వచ్చింది నా దగ్గర అర్థం కాలే. కానీ ప్రూఫ్ చూపించాలి, నేను నమ్మాలంటే ప్రూఫ్ ఉండాలి కదా, అది చూపించాలని అర్థమైంది. ఇలా పట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. ఎక్కడ చూపిస్తుంటే ఆ ట్రాన్స్ లో పోయినట్టు పోతే అక్కడ పోయాక మొత్తం గుట్టలాగా ఉంది, చాలా ఎత్తుగా ఉంది. ఆ ప్లేస్ అంతా చెట్లతో నిండిపోయి ఉన్నది, తీగలతోని. ఇక మామూలుగా కదా, తీగ కూడా చాలా ఒత్తుగాను, చాలా మనం ఉయ్యాలు విన్నా కానీ తెగదు, అలా ఉండింది గట్టిగా. అప్పుడు దాంట్లో ఉన్నానని చెప్పాడు ఆయన. అది నేను ఆ రోజు అట్లా ఉంచేసి తెల్లవారు వచ్చి కొంతమందితో చెయ్యాలి అనుకుంటే, అంతలో నేను ఒక గ్రామంలో ఎస్టీలకి ధ్యానం చెప్పా, ఊరంతా వాళ్ళంతా వచ్చారు. మేడం ప్లేస్ కొనిందంటే చూద్దామని వచ్చారు 20 మంది దాకా. వస్తే వాళ్ళతో అంతా క్లీన్ చేయించాను అనమాట. అంతా క్లీన్ చేయించిన తర్వాత అప్పుడు ఫోటో పెట్టి అక్కడ ఒక 40 రోజులు దీపం పెట్టా. 40 రోజులు పట్టాలని వచ్చింది. ఒక మూకుడు కొనుక్కొచ్చి అది ఫోటో పెడతానికి, అదేం చిన్న ఫోటో ఉంది నా దగ్గర. అయితే బజార్కి వెళ్ళి మళ్ళీ ఫోటో ఫ్రేమ్ చేయించుకొని వచ్చా, ఎందుకంటే ఆయన ఫోటోలు బయట ఉండవు, చేయించుకొని వచ్చాను. అంటే మనం ఆర్డర్ ఇస్తే తప్ప ఉండవు. అయితే అది నెట్లో తీసి చేయించుకొని వచ్చి ఫ్రేమ్ కట్టించుకొని అది పెట్టాను అనమాట. అట్లా దీపం పెట్టా. ఇంకా అట్లా 40 days అక్కడ ధ్యానం చేయమని వచ్చింది. 40 days అందరితోని రోజు 100 మందితోని ధ్యానం చేయించి అక్కడ 22 గంటలు చేశారు ధ్యానం రోజుకి. చేసిన తర్వాత ఒక 2 గంటలు మాత్రమే వాళ్ళకు విశ్రాంతి అనమాట. అక్కడే పడుకోవటం, అక్కడే ఇది వచ్చి తినిపోవటానికి ఆ 2 గంటలు బట్టలు తుక్కోవటానికి అంతే. ఇక మిగతా అదంతా ధ్యానం కోసమే కూర్చోబెట్టాను అనమాట. అయితే అలా 40 days చేశారు, చాలా బాగా చేశారు. చలి పుడుతుంటే కూడా మేము ఫైర్ క్యాంప్ వేసి అక్కడ కూడా చుట్టూ కూర్చోబెట్టి ధ్యానం చేయించాను అనమాట అక్కడ కూడా. కాబట్టి ఇట్లా ధ్యానం చేయించిన తర్వాత ఆయన ఎనర్జీ ఫామ్ అయింది. ఆ రోజు కొన్ని అంతరిక్ష నౌకలు రావటం కూడా నేను అందరికి చూపించాను. ఆ రోజు వాళ్ళు కూడా చూశారు. ఎంతో మంది మాస్టర్లు బాబా రాగానే హిమాలయాస్ లో ఉన్న మాస్టర్స్ అంతా రావటం, ఈ గుట్టల నిండా కూర్చోవటం నేను గమనించాను అనమాట. చేశారు, అట్లా జరుగుతుంది. అయితే నేను ఈయన బాబా ఎందుకు వచ్చాడబ్బా, అసలు మనకి ఎప్పుడు కనెక్షన్ కాదని అంటే, కానీ బాబా సంబంధించిన వాళ్ళందరూ రావటం మొదలు పెట్టారు. కనెక్షన్ ఉన్న వాళ్ళంతా నార్త్ సైడ్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఇటు వాళ్ళకి ఇంకా బాగా తెలీదు, కానీ చెప్పాను అనమాట. రజనీకాంత్ సినిమాలో ఉంటాడు ఆయన, బాబా సినిమాలో అని చెప్పేదాన్ని. చెప్తే వాళ్ళు ఏదో ఆషామాషిగా చూశారు కానీ ఇంకా బాగా తెలియదు వాళ్ళకి. కానీ నార్త్ వాళ్ళకి బాగా తెలుసు, కాబట్టి వాళ్ళు బాగా వచ్చి కనెక్ట్ అవుతా ఉన్నారు. ఆయన కూడా వాళ్ళు, ఒక ఆమె చెప్పింది ఎక్స్పీరియన్స్, నేను బయట ఫస్ట్ రాగానే ఇక్కడ 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టగానే ఆమె చెప్పింది,
మేడం బాబా వెల్కమ్ మై హోమ్ అని నన్ను ఆహ్వానిస్తున్నాడు, అంటే మీరు కనెక్షన్ ఉందా బాబా కంటే అవునన్నది. వెల్కమ్ మై హోమ్ అని చెప్పి నాకు స్వాగతం చెప్తున్నాడు ఆయన అని చెప్పింది. ఓకే. ఓ అయితే మీకు అర్థమైంది కదా ఇక్కడ ఉన్నాడు బాబా అనేది అని చెప్పి, ఇలా చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉంటాం. వాళ్ళ గత జన్మలు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన తొలగించడం, వేరే సోల్స్ వచ్చినా పంపించడం, అట్లనే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు అంటే వేరే సోల్స్ కానీ ఇంట్లో కష్టాలు కానీ ఏదైనా వస్తే ఎందుకు వచ్చినాయి ఏంటని చెప్పి గత జన్మ అనుభవాలు కూడా ఆయన చెప్పడం జరిగింది వాళ్ళకి డైరెక్ట్ గా. కొన్ని నాతో చెప్పించారు ఫస్ట్ లో, తర్వాత ఆయనే చెప్తున్నారు డైరెక్ట్. వాళ్ళు కూర్చుంటే చాలు వాళ్ళకి చెప్పేస్తున్నారు. అట్లా బోలెడు మందికి ఆయన సరి చేశాడు. ఆయన ఎట్లా అంటే ఒక నినాదం ఉంటది ఆయనది, డోంట్ ఫియర్ ఐ ఆమ్ హియర్ అని అంటా ఉంటారు. అది నిజంగా ఆయన ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. అది నా దగ్గరకు రండి నేను మీకు అన్ని సరి చేస్తాను అన్న టైప్ లో చక్కన అందరికి కూడా అట్లా చేస్తున్నాడు. ఇక్కడ చాలా మందికి మంచిగా అయిపోయింది. అది ఆ బాధల నుంచి బయటకు వచ్చారు అనమాట వాళ్ళు. కాబట్టి ఆరోగ్య పరంగా వచ్చిన సోల్ పరంగా ఏదైనా వచ్చినా అన్ని రకాలుగా ఆయన క్లియర్ చేస్తున్నాడు అనమాట. అది ఆయన గొప్పతనం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఆయన వచ్చాడు కాబట్టి హిమాలయ మాస్టర్స్ అంతా ఇక్కడికి వచ్చేసారు. ఆయన శిష్య బృందం ఏదైతే ఉన్నారో పరమ గురువుల శిష్య బృందం వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి అక్కడ మామూలుగా డైమెన్షన్ భూమి మీద 5th డైమెన్షన్ లో ఉంది ఇప్పుడు బయట, కానీ అక్కడ 400 డైమెన్షన్ ఉందని చెప్పింది బాబా. ఎక్కడ మేడం? బాబా దగ్గర బాబా కేవ్ దగ్గర. ఇక్కడ ఆ కేవ్ లో ఉన్నాడు అనమాట, చిన్న కేవ్. ముందంతా వరండా నేను తయారు చేశాను, అది నేచురల్ గా తయారు చేశాను. కొంతమంది చూడటానికి వచ్చి ఇంజనీర్లు ఇది ఎవరు చేశారు, ఏ ఇంజనీర్ చేశారు అని అడిగారు. లేదు ఈ ఇంజనీర్ చేశాడు అన్న. అంటే నా కాళ్ళ మీద పడి దండం పడుతున్నారు, ఏంటండి ఇంత నేచురల్ గా చేసినారు మీరు అని చెప్పేసి దండం పెట్టేశారు కాళ్ళకు పట్టుకొని. అయితే నాకు చేసిన పని నీకు వాళ్ళు వీళ్ళు చెప్తే అర్థమవుతుంది తప్పితే నా పని నాకు అర్థం కాదు, నేను చేసుకుంటూ పోతాను అంతే. ఇంకా పత్రిసారు మెసేజ్ ద్వారా ఇక్కడ ఉన్న శక్తి పీఠాల్లో ఇచ్చిన ఎవరి మెసేజ్ వాళ్ళు ఇస్తారు, శక్తి పీఠం కావాలని వాళ్ళ మెసేజ్ ద్వారా వెంటనే ఆ శక్తి పీఠం తయారు చేయడం జరుగుతుంది. 5th డైమెన్షన్ అన్నారు కదా మేడం, ఇప్పుడు మన భూమి 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ కి వెళ్తుంది అంటున్నారు కదా, సో అది ఆల్రెడీ అయిపోయిందా లేకపోతే ఇంకా కొనసాగుతుంది? లేదు, నడుస్తుంది ఇంకా వస్తుంది, ఇంకా మొత్తం మధ్యకు వస్తుంది చాలా వరకు వచ్చింది. కాబట్టి అది నడుస్తున్నట్టే ఇప్పుడు 5th లో అన్నట్టు. ఇంకా 5th లో రావాలంటే మనుషులు కూడా ఇంకా 2nd 3rd లో ఉన్నారు డైమెన్షన్స్ లో. వీళ్ళందరూ కూడా తొందరగా ధ్యానం చేసి ముందుకు రావాలి. అప్పుడు 5th డైమెన్షన్ కి వస్తేనే ఈ ఎనర్జీ వచ్చే ఎనర్జీని తట్టుకోగలుగుతారు. ఇంకా విపరీతమైన ఎనర్జీ రాబోతుంది. 5th డైమెన్షన్ లో ఆల్రెడీ వస్తుంది, కానీ ఇంకా ఎక్కువ రాబోతుంది అనమాట. ఆ ఎక్కువ కాంతి భూమి మీదకి వస్తుంది కాబట్టి అందరూ కాంతితోని ఆ ఎనర్జీతోని తట్టుకోలేక చాలా మంది ఇబ్బంది పడతారు. కాబట్టి ముందే ధ్యానంలోకి వచ్చేసి ఈ 5th డైమెన్షన్ కనెక్షన్ అవ్వాలి వాళ్ళు. అది ఇమీడియట్ గా చేయాలన్నమాట.